తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరంలో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అభిమానులకి, సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి అందరికీ కూడా మన ఛానల్ వారికి. మరి సకుంకుమ విలేపనామళికి చుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుషాం అశేష జనమోహిని మరణమాల్యభూషోజ్వలాం జపా కుసుమభాసురాం జప విదౌ స్మరేదంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుడు 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఫలితాలు శుభ పరంపరలిస్తాడు. ఈ అష్టమ కేతువుతో చాలా బాధలు పడుతున్నారు. నిరాశ, నిస్పృహ. పెళ్లి చేసుకుంటారు, చేసుకునే ముందు భార్య రంభగా కనబడుతుంది, చేసుకున్న తర్వాత పెళ్ళం అల్లంగా మారిపోతుంది, తల్లి అల్లంగా ఉంటుంది, పెళ్ళం బెల్లంగా ఉంటుంది. అటువంటిది మకర రాశి వారికి మాత్రమే 1 డిసెంబర్ 2026 సంవత్సరం వచ్చేంత వరకు మాత్రమే పెళ్ళాం అల్లంగా కనబడుతుంది. ఎందువల్లంటే వీళ్ళు చేసేటటువంటి మాటలకి వాళ్ళు ఎదురు అడుగుతారు కాబట్టి. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీ యొక్క శత్రువులందరూ కూడా పటాపంచులైపోతారు. ఏమండి, ఉద్యోగాలు నేను వేరే స్టేట్లో ఉన్నానండి, మా ఆయన వేరే స్టేట్లో ఉన్నాడండి, ఒకే చోటకి రావాలండి అంటే ట్రాన్స్ఫర్లన్నీ కూడా అయిపోయినాయి. మీకు ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరంలో వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీకు బీపీలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. భార్యలను చూసి మీకు బీపీలు వచ్చేస్తాయి. అంటే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళని కనుక చూసుకున్నట్లయితే పాపం భార్య మీద ప్రేమ ఉంటుంది, కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ మామగారి మీద కోపంతో భార్యల మీద కేసులు పెట్టేటటువంటి వాళ్ళు చాలామంది సర్వేలో ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నారు. అంటే అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా ఎవరో ఒకళ్ళ మీద కోపం భార్య మీద చూపించి కొట్లాడుకుంటూ ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్ని డెవలప్ చేసుకుంటారు భార్యాభర్తలు. కోర్టుల్లో కేసులు వేసుకుంటారు. ఆ కేసులేమో వాళ్ళేమో తీర్చరు, పెండింగ్ ఎన్ని సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయినా సరే. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోయింది. గత సంవత్సరంలో ఇళ్ళు చాలా కొనేశారు మకర రాశి వాళ్ళు. ఈఎంఐలకు అట్లాగా బాధపడుతున్నారు. ఉద్యోగాలకు ఏమీ ఢోకా లేదు, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉన్నారు. కొత్త కంపెనీలు స్టార్ట్ చేస్తారు. మరి ఈ యొక్క నిరాశ ఎప్పుడు పోతుందండి బాబు, మా పెళ్ళం బెల్లంగా ఎప్పుడు కనబడుతుందండి అంటే 1 డిసెంబర్ 2026 సంవత్సరం దాటిన తర్వాత. కేతువు మారాలి. కేతువు సింహరాశి నుంచి మీకు మకర రాశి కర్కాటక రాశిలోకి రావాలి. గురుకేతువులు ఇద్దరు కూడా యుతి చెందాలి. అప్పుడు మీరు చేసేటటువంటి వృత్తి మీద కాస్త శ్రద్ధ అనేటటువంటిది తగ్గించి భార్య అనేటటువంటి ఆమె మీద మీరు శ్రద్ధ పెంచుకుంటారు. గురుకేతువులు పితృదోషాలు అంటుకుంటాయి. మీరు ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి తిండి పెట్టకపోవడం వల్ల ఎవరి మీదో కోపంతో ఆ ముసలి వాళ్ళని ఇంట్లో ఉంచకుండా బయటికి గెంటేసి నువ్వు ఎలా బ్రతుకుతావు బతుకు అని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి జనవరి 2027 సంవత్సరం లోపల యముడు తోలు తీసేస్తాడు. చేసేటటువంటి వృత్తుల్లో టెన్షన్, వాళ్ళెవరో మనకు పరిచయం అయిపోతూ ఉంటారు. మనం చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపంగా వాళ్ళ వల్ల మీకు వ్యాపారాల్లో లాసులు ఇలాంటివన్నీ కూడా ఆ పీరియడ్లో చేస్తారు. అప్పుడు మీకు అరే మా నాన్న మాట వినకుండా నేను తోలేసానే మా నాన్నని, అరే మా తాత మాట వినలేదే, మా మేనమామ మాట వినలేదే అనేటటువంటి విషయం ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇకపోతే దైవభక్తి విపరీతంగా పెరిగిపోతుంది, చాదస్తం కూడా పెరిగిపోతుంది. దాంతోపాటు ఈ చాదస్తాలు మూఢనమ్మకాలు కనుక పక్కన పెట్టుకోకపోతే నాశనం అయిపోతాము. పెద్దవాళ్ళ మాట వినకపోతే ఏ విధంగా అయితే మనం ఇళ్లలో నుంచి గెంటేశామో ఆ విధంగా ప్రభాత్ రంజన్ సర్కార్ గారు చెప్పినట్టుగా, ఆనందమూర్తి గారు చెప్పినట్టుగా మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేసేయాలి.
వివేకానందుడు చెప్పినట్టుగా. ఈ విధమైనటువంటి ఆలోచన దృక్పథం ఈ మకర రాశి వారికి వస్తుంది. ఎంతసేపు ఇల్లులు కొందామా, ఆస్తులు కొందామా, పొలాలు కొందామా, ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టాలి, ఈ చెప్పేటటువంటి వాళ్ళు పండితులు వీళ్ళు కూడా ఎంతసేపు దానం చేయి ధర్మం చేయని చెప్పడం లేదు. కొనుక్కో, పోగేసుకో, పోగేసుకో, ఇవన్నీ దొంగలు ఎత్తుకుపోతారు మీరు పోగేయడం వల్ల. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నా శిష్యుడికే ఉన్నాయి. వాళ్ళ అక్క పెళ్ళికి వెళ్ళాడు, వేరే ఊర్లో ఉంటూ గృహప్రవేశానికి వచ్చాడు, మొత్తం ఇల్లంతా దోపిడీ చేసేసారు, వాళ్ళ ఫ్రెండ్సే దోపిడీ చేసేసారు. నో పోలీస్ కేస్, పోలీసులు ఎస్ఐ తీసుకోడు, నేను రికవరీ చేయాలి, నాకు పైనుంచి ప్రెషర్ ఉంటుంది, నాకు ఎస్పీ నుంచి అండ్ క్రైమ్ మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మాకు ఎందుకు అని చెప్పి పోలీసులు తీసుకోరు. వెండి రికవరీ చేయాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమస్యలు అనేటటువంటి మకర రాశి వారికి ఉన్నాయి. కాబట్టి మీరు చక్కగా దాన ధర్మాలు చేయండి, అనాథలకి, పేదవారికి, వికలాంగులకి, సాధువులకి చేసుకోండి, మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే మకర రాశి వారికి అందరికీ కూడా సంగీతం మీద ప్రేమ పెరిగిపోద్ది. సంగీతం మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు అందరూ కూడా మీకు పరిచయాలు అయిపోతూ ఉంటారు. మకర రాశి వారికి మీరు పాడేటటువంటి పాటలకి చక్కగా మెరుగులు దిద్దుతారు వాళ్ళు. రాజకీయ నాయకులతో పరిచయాలు చేపిస్తారు మీరు. ఆ విధంగా కొత్త కొత్త రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు. మీరు కూడా రాజకీయాల్లో నాయకులతో తిరిగి మేము కూడా రాజకీయాల మీద వెళ్తే బాగుంటుందండి అని వస్తుంది. రాహువు మీకు కుంభరాశిలో ఉన్నాడు. 1 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు రాహు ధనస్థానంలో ఉన్నాడు, అది వాక్స్థానంలో ఉన్నాడు. మీరు కఠినంగా మాట్లాడటము, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం మీకు ఉంటుంది. కాబట్టి మీరు మందు, సిగరెట్టు ఇలాంటి అలవాట్లు, గుట్కాల అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళతో కనుక మీరు తిరిగితే ఖచ్చితంగా మీరు కూడా తాగుబోతులైపోతారు. కాబట్టి స్నేహాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. గురువులు చెప్పరు, ఇలాంటివన్నీ చెప్పరు. నీకు మకర రాశి చాలా బాగుంది, చాలా బాగుంది అంటావు. నువ్వు తాగుబోతాడు అయిపోతావు అని చెప్తే ఊరుకుంటావా? కానీ ఖచ్చితంగా అయిపోతావు. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో అటువంటి వాళ్ళు మంచిగా మంచి స్నేహితులతో తిరగండి. మీ తల్లిదండ్రులు కూడా మీరు ఏం చేస్తున్నారు, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఇచ్చాం, కొన్నాం, 4 బెడ్రూమ్ ఇచ్చాం, పిల్లవాడికి సెల్ ఫోన్స్ కొని ఇచ్చాం, ఐఫోన్ కాదు. వాళ్ళు వాటితో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు చూసుకోకపోతే మీ పిల్లలు డ్రగ్ అడిక్టెడ్ అయిపోతారు. అండ్ ఇట్స్ ఎ సిన్సియర్ అడ్వైస్. అండ్ రాహు ప్రెడిక్ట్ చేస్తున్నాడు మీకు అక్కడ. అలాగే ఈ యొక్క శని వక్రించి మీకు మీనరాశిలో ఉన్న కారణంగా మీ సోదరుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా మీరు పికప్ అయిపోతారు. మీ సహాయంతో, మీ సోదరులు, మీ సోదరుల సహాయంతో మీరు పరస్పరంగా మ్యూచువల్ కన్సెంట్తో మీరు చక్కగా ఎదుగుతారు. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు తీసుకుంటారు. చూడండి మీరు, సోదరులతో చక్కగా డెవలప్మెంట్, మ్యూచువల్ కన్సెంట్. భార్యాభర్తలు మాత్రం మ్యూచువల్ కన్సెంట్తో విడాకులు. సో ఈ విధంగా ఈ యొక్క కేతువు అనేటటువంటి వాడు మిమ్మల్ని మరణతుల్యమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సూసైడ్ చేసుకోవాలా ఏమో అనిపించేస్తూ ఉంటుంది. చిన్న చిన్న పనులు మీకు అవ్వకపోవడం వల్ల కూడా 5 డిసెంబర్ 2026 సంవత్సరం వరకు కూడా మరి మన కేతువు ఈ యొక్క కర్కాటక రాశి వచ్చేంత వరకు కూడా సొసైటల్ టెండెన్సీ డెవలప్ అవుతుంది. అందువల్ల 10 మందితో కలిసి ఉండండి, ఒంటరిగా ఉండకండి. ఇక పరిహారాలు వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలాగే గణపతి మహారాజుకు ఓం గణేశాయ నమః అంటూ గణపతికి గరిక గడ్డితో మీరు పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రాకూడదు కదా. అందువలన రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అండ్ రావి చెట్టు ఎక్కడున్నా సరే దాన్ని వెతుక్కొని చక్కగా రావి చెట్టుకి మీరు నీళ్లు పోసుకుంటూ రవం రాహవే నమః అంటూ జపం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఉన్మాదులైనటువంటి వాళ్ళు, పిచ్చివాళ్ళు, తీవ్రవాదాలతో ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ కూడా పరిచయం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన మేమే రాజులం, మేమే మంత్రులం అంటూ భార్య మీద కోపంతో మీరు కూడా మోనార్కుల్లా, డిక్టేటర్లాగా చేయడం ప్రారంభిస్తారు. ఆనరబుల్ పోలీస్ ఆఫీసర్లు చెప్పినా, ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా మీరు వినరు, పెద్ద మనుషులు చెప్పినా వినరు.
అందువలన ఏ డైవర్స్ కోసమైతే మీరు ఈ యొక్క పిటిషన్స్ వేసుకొని ఇంత కొట్లాడుకుంటున్నారో అవి తప్పకుండా మీకు ఆ డైవర్స్లో వచ్చేయడం జరుగుతుంది. ఏదో యూనివర్సిటీలో ఏదో మీరు కష్టపడి సాధించినటువంటి డిగ్రీ తీసుకున్నట్టుగా మరి కోర్టులో ఆ డిగ్రీలు జడ్జి గారు ఇచ్చేటటువంటి ఆర్డర్ కాపీని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు వాళ్ళు పైకి వచ్చేస్తారు. పత్తి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు రైతులు లాస్ అవుతారు. టమాటాల వ్యాపారం చేస్తున్నటువంటి హోల్సేల్ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు లబ్ధి పొందుతారు. కమర్షియల్ క్రాప్స్ని పెంచుతారు రైతు. పంతులు గారులకి ఈ యొక్క రైతులకి వివాహం ఇవ్వడం లేదండి, చేయడం లేదండి, మా ప్రొఫెషన్స్లో డబ్బులు రావంటండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరం వరుస పెట్టి మకర రాశి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. పంతులు గారులకి అయిపోతాయి, అలాగే రైతులకు కూడా అయిపోతాయి. ఆర్భాటమైనటువంటి వివాహాలు చేసుకోవద్దు. కట్నాలు ఆ తర్వాత కట్నాలు మీరు ఇవ్వకూడదు, ఇతరులు తీసుకోకూడదు. ఇచ్చినట్లయితే మీకు రాహు మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. కాబట్టి మన కర్మయే మనకి ఈ యొక్క జాతకం. ఈ విషయాలన్నీ కూడా సూక్ష్మంగా మీకు గురుగ్రహ అనుగ్రహంతో సప్తమంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు బ్రహ్మాండంగా మంచి వివేకత మీకు వస్తుంది. అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా కొత్త కొత్త అప్పులు అనేటటువంటివి తెగ ఇస్తారు. మీకు అక్టోబర్ నెల నుంచి 2026 సంవత్సరం నుంచి 1 జనవరి 2027 సంవత్సరం వరకు కూడా. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.